గుంటూరు జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి ఆమంచి స్వాములపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నడిబొడ్డున భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు ఆర్ అగ్రహారం పరిధిలో ఉన్న స్థలాన్ని 2022లో దాసరి నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద ₹1,75,00,000 చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నట్లు పుప్పాల శివ తెలిపాడు. అప్పటి నుంచి ఆ స్థలం వ్యాపారం కోసం ఉపయోగించుకుంటున్నట్టు తెలిపాడు. ఇక ఈ స్థలాన్ని మంచి ధరకు అమ్మి పెడతానంటూ వేణుగోపాల్ అనే వ్యక్తి ద్వారా ఆమంచి స్వాములు తమ దగ్గరకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే స్థలం చూపించి తర్వాత దాసరి నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లి బెదిరించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. తమకు తెలియకుండా మరో వ్యక్తికి ₹9 కోట్ల స్థలం అమ్మేశాడని, డబ్బులు అడుగుతుంటే రౌడీలతో బెదిరిస్తున్నాడని శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆమంచి స్వాములపై లాలాపేట పిఎస్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెబుతున్నాడు. అయితే తనతో పాటు వేణుగోపాల్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. స్వాముల నుంచి తనను రక్షించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. తెలియదులే అందుకు అడిగా. అన్నా మీతో మాట్లాడుతున్నారా? ఇక్కడ మేము అంబులెన్స్లు పెట్టుకొని తిప్పుకుంటామండి. అలాంటి వాటర్లో మేము నా పేరు పుప్పాల శివ అండి. 2002లో నేను ఈ స్థలాన్ని ₹1,75,00,000 కొనుక్కున్నానండి. ఈ స్థలం వచ్చేసి శ్రీనివాసరావుపేట మస్తాన్ దర్గా ఎదురుంగండి. దాసరి నాగేశ్వరరావు ఆయన దగ్గర నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, స్వాధీనం అగ్రిమెంటు 2022లో. అయితే దీన్ని ఇక్కడ నేను గత 3-4 ఏళ్ళ నుంచి అంబులెన్స్ సర్వీస్ చేసుకుంటూ నేను జీవనం సాగించుకుంటున్నానండి. అయితే దీన్ని నేను స్వాధీన అగ్రిమెంట్ చేసుకుంటే నేను చిన్నపిల్లలకి అంబులెన్స్ తక్కువ ధరలకు తీసుకెళ్ళి సర్వీస్ చేసుకుంటూ నా జీవనాధారం చేసుకుంటున్నానండి. నేను ఒక 10 మంది డ్రైవర్లను పెట్టుకొని ఇక్కడ నడుపుతూ ఉన్నానండి. అయితే ఈ మధ్యకాలంలో ఆమంచి సోములు అనే వ్యక్తి ఈ సైట్కి మాకు కొంచెం చిన్న డిస్ప్యూట్ ఉంటే నేను క్లియర్ చేసి పెడతానని వచ్చాడండి. ఆయన మా ఫ్రెండ్ వేణు నేను ఇద్దరం ఆయన ఆమంచి సోములని సహకరించి సరే అనుకున్నామండి. కాకపోతే ఆమంచి సోములు అనే ఆయన వ్యక్తి మమ్మల్ని మోసం చేసి మాకు తెలియకుండా మనం నమ్మించి మోసం చేసి ఆ దాసరి నాగేశ్వరరావు దగ్గర దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇది 10 రోజుల్లోనే మళ్ళీ వేరే పార్టీకి 9 కోట్లకు అమ్మేసి అది ఏందండి అని అడిగితే
మీ డబ్బులు ఇస్తాము, ఇది డిస్ప్యూట్లో ఉంది కదా, క్లియర్ చేసి మీకు ఇస్తాను, మీ డబ్బులు ఎక్కడ బావు అని చెప్పేసి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని చాలా వేతన పెట్టి ఇబ్బంది పెడుతున్నాడండి. మా అంబులెన్స్లు కూడా లోపల పెట్టించి చూడండి, గతంలో ఎంత 10 మంది డ్రైవర్లు ఉన్నారండి, మేము బతుకుతూ ఉన్నామండి ఇక్కడ. మా బళ్ళు కూడా రౌడీలను పెట్టి బెదిరించేసి తలుపులు తాళం వేసి నా కొడక బళ్ళు తీస్తావా లేదా అని చెప్పేసి కుర్రోళ్ళని పెట్టించి బెదిరిస్తున్నాడండి. బెదిరించి మమ్మల్ని నా కొడక లేదా బళ్ళు తీయపోతే లారీ పెట్టి నేను తొక్కిచ్చేస్తాను అది దాన్ని బెదిరిస్తున్నాడండి. మా ఫ్రెండ్ వేణుగోపాల్ గారు ఉన్నారండి, ఆయన ఇద్దరం మీద నేను పార్ట్నర్ మీద ఈ స్థలం కొన్నామండి. ఇద్దరిని నువ్వు చెప్పి ఆ బళ్ళు తీస్తారా తీరా లేదా నా కొడక మేము తొక్కిస్తాను, ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు తర్వాత ఇస్తాను, ముందు బళ్ళు తీయండి అని బెదిరిస్తున్నాడండి. మా డబ్బులు ఇస్తే బళ్ళు తీస్తామని చెప్పామండి. ఇక్కడ మేము వ్యాపారం చేసుకుంటూ మేము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతూ ఉన్నామండి. మా నోరు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అతను ఈ ఒక్కటే కాదండి, అతని గురించి మేము నిదానంగా తెలుసుకుంటే అతను గతంలో చాలామందికి కూడా ఎవరైనా సరే సగం డబ్బులు ఇచ్చేయటం, ఆక్రమించేసుకోవటం, రౌడీని చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అండి. ఇప్పుడు కూడా ఈ నాగేశ్వరరావును కూడా అదేవిధంగా రౌడీలు పెట్టి బెదిరించి దొంగతనంగా డబ్బులు కూడా సాయంత్రం డబ్బులు ఇవ్వకుండా ఏదో కొద్ది గొప్ప ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించేసి ఇది అమ్మిన తర్వాత ఇస్తామని నమ్మించి మోసం చేసి ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద పాలు చేశాడండి. మా జీవనాధారం ఇదేనండి, మేము బతికేది కూడా ఇక్కడేనండి. చూశారు కండి ఇటు పక్కన వీళ్ళంతా మా డ్రైవర్లు, ఇదంతా అంబులెన్స్లు ఏమైనా చూస్తే ఈ కొన్ని అంబులెన్సులు లోపల అట్టాగే ఉన్నాయండి. వాడు మమ్మల్ని అంబులెన్సులు తిప్పనీయకుండా తాళం వేసి గేటుకేసి రౌడీలు పెట్టే ఫోన్ల ద్వారా బెదిరించేసి నువ్వు బళ్ళు అంబులెన్సులు కూడా అవి కూడా తీయపోతే మిమ్మల్ని నా కొడక నిన్ను ఎక్కడ దొక్కిస్తానో తెలియదు, నా సంగతి తెలుసు కదా నీకు, నా గురించి కావాలంటే యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని చూడు, మీ మీడియా వాళ్ళని కూడా కొట్టినట్టు గతంలో ఉన్నాయి. అతను అంతా రౌడీజం, అతను ఒక రౌడీ షీటరు, అతని మీద గతంలో కేసులు చాలా ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. ఆయన మమ్మల్ని ఈ రంగ బెదిరించేసి మా నోటికాడ అమ్మిన పొలాలు అమ్ముకొని మేము ఈ స్థలంలో 1,70,00,000 పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, ఇది అగ్రిమెంట్ చేయించుకున్నాను. నా అగ్రిమెంట్ ఇదిగో తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వమని చెబితే నీ అగ్రిమెంట్ చెల్లదు, నీ టైం దాటిపోయింది, నువ్వు మర్యాదగా బళ్ళు తీస్తావా తీయవా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడండి. మేము అతని మీద కేసు పెట్టాము లాలాపేట పోలీస్ స్టేషన్లో. సీఏ గారు కూడా కేసు నమోదు చేసుకున్నారు, కాకపోతే ఆయన అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదు, ఎవరినో రౌడీలు పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నాడండి. మమ్మల్ని కొంచెం దయచేసి పోలీసు వాళ్ళు సహకరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. మాకేం లేదండి, మేము 1,70,00,000 ఇచ్చాము, మా డబ్బులు మాకు ఇచ్చేసి మాకు న్యాయం చేస్తే మేము ఏదో ఒక రంగా గట్టెక్కుతామండి. మేము పొలాలు అమ్మి పెట్టామండి, మా నోటికా డబ్బులు పోతున్నాయండి. మా బాధలు ఇక్కడ మేము గతంలో అంబులెన్స్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటాం, ఇప్పుడు వ్యాపారానికి భంగం చేశాడు. మేము చిన్నపిల్లలకి ఫ్రీగా తిప్పుతామండి అంబులెన్స్లు, చిన్నపిల్లల వరకు. అలా మా నోరు కొట్టి మమ్మల్ని బెదిరి ఆయన దగ్గర ఉన్న రౌడీ కుర్రోళ్ళని పంపించేసి మేమండి రిజిస్ట్రేషన్ మేము 2,80,00,000 అండి. కాకపోతే ₹1,00,00,000 నిదానంగా బ్యాంకు లోన్ రాలేదని చెప్పేసి బ్యాంకు లోన్ కోసం వెళ్ళామండి. ఈ లోపల సోములు గారిని సలహా తీసుకున్నామండి. నేను లోన్ ఇప్పిస్తానని చెప్పేసి ఇది డిస్ప్యూట్లో ఉంది, ఎట్టొక్కటి నేను క్లియర్ చేసి పెడతానని చెప్పి మాకు తెలియకుండా దాస నాగేశ్వరరావు చేత దొంగతనంగా బెదిరించి, నాగేశ్వరరావు ఏంది నాగేశ్వరరావు అంటే ఎట్లా మీకు డబ్బులు ఇస్తాను, నువ్వు అరవకుండా నువ్వు రాకపోతే నీ సంగతి తెలుస్తా అని చెప్పేసి అతను బలవంతంగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఏందండి ఇదని అడిగినందుకు నీ డబ్బులు ఇస్తానని మొన్నటిదాకా బెదిరించి ఇప్పుడు డబ్బులు ఏమీ అని చెప్పేసి గేటు తాళం వేసి మమ్మల్ని బళ్ళు తిప్పనీయకుండా వ్యాపారం చేయకుండా అడ్డపెట్టాడండి. చూడండి బళ్ళు కూడా ఎన్నాలో 2 సంవత్సరాల నుంచి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయండి.